కాపు మరియు కాపు బలజ తెలగ ఒంటరి తూర్పు కాపు వివిధ పేర్లతో ఉన్న కాపు కుల బాంధవులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు యాదాద్రి జిల్లాలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనము మరి మా తెలంగాణ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు పుప్పాల నరసింహులు గారు మరియు లక్ష్మీనరసింహస్వామి మున్నూరు కాపు సత్రము ఉపాధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈరోజు లక్ష్మీనరసింహస్వామికి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మా వాళ్ళ 5 పోటీ చేస్తాం, మరి 2 గెలిచారు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మరి ఈరోజు వారు ఎన్ని సీట్లు తీసుకున్నాడో అన్ని సీట్లు కూడా గెలిపించుకున్నారు. మరి ఎంపీలు గెలిచారు, ఎమ్మెల్యేలు గెలిచారు. మరి ఏదైతే 15 సంవత్సరాల దీర్ఘకాలిక పోరాటం ప్రజారాజ్యం పార్టీ 2008లో చిరంజీవి గారితోనే పవన్ కళ్యాణ్ గారితోనే నేను పనిచేస్తాను, నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక పోరాట యోధుడిగా ఉద్యమం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది కాపులు ఉన్నారు. సంఖ్య 1 కోటి మంది మనం గుర్తుపెట్టుకోవాలి. 1 కోటి మంది కాపులలో ఈరోజు కష్టపడి 2వ స్థానం తీసుకొచ్చినాడు. ఈరోజు అయితే ఒంటరి పోరాటంలో 2వ స్థానంలో కూటమి తెలుగుదేశం పార్టీ మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి గారిని ఒప్పించి మరి 3 కూటమిగా ఏర్పడి ఈరోజు సునామీలాగా కూటమి ఏర్పడ్డది. దానిలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాకు ఈ భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి మరి నెంబర్ 1 పేరు వచ్చింది. ఇవాళ అయితే మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నేను ఆయనతోనే 2008లో పనిచేశాను. మరి ఆ రోజు ఆయన వెనుక పోకుండా మరి ముందుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 2వ స్థానం తీసుకొచ్చిండు. మరి తెలంగాణలో మా మున్నూరు కాపు కులాన్ని ఆ రోజు నుంచి మళ్ళీ రాజకీయం వదిలేసి ఈరోజు ఎట్లా పుప్పాల నరసింహులు గారు మరి నేతి విద్యాసారావు గారు ఇక్కడ ఈ సత్ర నిర్మాణము దానిలో ట్రస్ట్ సభ్యులు ఎర్ల చంద్రయ్య గారు కానీ ఇంకా ప్రతి ఒక్క ట్రస్ట్ సభ్యులు ఈరోజు ఇంత సత్రం కట్టుకున్నారు. వేమనాడలో ఒక నిత్యం సత్రం మొట్టమొదటి సత్రం నిర్మాణం చేశాము. దాన్ని చిరంజీవి గారితో ఇనాగ్రేషన్ చేశాము. మరి దాని తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది సంఖ్య ఉండే మా కాపులు, ఆంధ్ర కాపులు, మున్నూరు కాపులు అందరం కలిపి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో ఉండే. ఈరోజు తెలంగాణలో చూస్తే 4-5 స్థానానికి పడిపోయింది మన కులం ఈరోజు అయితే. మరి దాన్ని మనం ప్రతి ఒక్కరం ఆలోచించాలి. మరి ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీలో తీన్మార్ మల్లన్న ఓడియడానికి ఎంత శక్తులు ఒడగట్టినారు. ఎంతమంది ఇదైనా కూడా మా మున్నూరు కాపు కులం అంతా ఏకగ్రీవ తీర్మానం చేసి తీన్మార్ మల్లన్న గారిని మేము పట్టభద్రుల ఎమ్మెల్సీలో గెలిపించుకోవడానికి కోసం మేము మా ప్రయత్నం చేశాము. తప్పకుండా వారు కౌంటింగ్ జరుగుతుంది. రేపు సాయంత్రం వరకు రిజల్ట్ వస్తుంది. మరి ఈరోజు కొమరెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అక్కడ మా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మన ఏదైతే పార్లమెంట్లో గెలిచా ఇక్కడ ఎమ్మెల్సీగా గెలవబోతున్న తిన్మార్ మల్లన్న గారికి వారందరూ కూడా మాకు కులానికి అండగా ఉండి మరి ఇదివరకు గెలిచిన ఎమ్మెల్యేలు నాది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ వైపు గారు, కొండ సురేఖ మురళి అన్నగారు, మేడం గారు, మరి ఇక్కడ దానం నాయందర్ గారు ఉన్నారు, గంగ్ల సుధాకర్ గారు ఉన్నారు. మరి ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా కమ్యూనిటీకి మాత్రమే తప్పకుండా మన కమ్యూనిటీ ముందుకు వెళ్లేదానికోసం మనం ప్రయత్నం చేస్తే కనీసం ఆంధ్రప్రదేశ్లో 2వ స్థానంలో వచ్చిన కాపులు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మున్నూరు కాపులు 60-70 లక్షల మంది ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కులం కోసం మీరు రాజకీయాల్లో ఉండండి, మీరు మీ గవర్నమెంట్ను కాపాడుకోండి, డెవలప్ చేసుకోండి. కానీ మాత్రం మున్నూరు కాపులకు మాత్రం మీరు తప్పకుండా మీ సహకారం మాకు ఉండాలని కోరుతూ మేము మున్నూరు కాపు చైతన్య యాత్ర 550 మండలాలు, 12,000 గ్రామ సంఘాలు, 33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో చైతన్య యాత్ర ప్రారంభం చేశాము. వచ్చే స్థానిక ఎన్నికల్లో మరి జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్, కౌన్సిలర్, కార్పొరేటర్ స్థాయిలో మున్నూరు కాపులు జనాభా ప్రాతిపాదికన తప్పకుండా మనం జనాభా ఎంతమంది ఉందో మనకి ఎన్ని స్థానాలు వస్తే అన్ని స్థానాలు మనం గెలిపించుకోవడం కోసం నేను దాదాపుగా 108 రోజులు ఈ యాత్ర
చేస్తున్నాను. మరి కొంత మొదటి విడత అయిపోయింది, రెండో విడత కూడా మళ్ళీ సూర్యాపేటలో మొదలు పెడతాము. ఇప్పుడే నరసింహన్న గారికి మా జిల్లా అధ్యక్షులు గారికి కూడా చెప్పినాను, ఇక్కడ కూడా అనుబంధ కమిటీలు, మహిళా కమిటీ, రైతు యూత్ కమిటీ కూడా వేయండి. మరే చైతన్య యాత్ర కూడా బలం చేసి ఇక్కడ స్థానిక ఎన్నికల్లో మన వాళ్ళు ఎక్కువ గెలిపించుకోవాలని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించినారు. మరి తప్పకుండా మున్నూరు కాపు కులస్తులందరూ ఈ స్థానిక ఎన్నికల్లో బలంగా మన కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ మున్నూరు కాపు చైతన్య యాత్రలో పార్టీలకు అతీతంగా పాల్గొని మనము ఆంధ్రప్రదేశ్లో 2వ స్థానం వచ్చినట్టు తెలంగాణలో కూడా